హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు మీకు సకినాలు ఎలా చేయాలో చూపిస్తా. సకినాలు చేయడానికి కావలసిన పదార్థాలు: 5 కిలోల బియ్యానికి 1 కిలో నువ్వులు, 60 గ్రాముల ఓమ, తగినంత ఉప్పు. ఫస్ట్ బియ్యంలో ఏమన్నా నల్లవి ఉంటే, ఏమన్నా మెరిగళ్ళు ఉంటే ఏం కాదు, పిండి పట్టించుకుంటే అందులో పోతాయి. ఏమైనా నల్ల పెళ్ళలు అవి ఉంటే చెరుక్కొని, చెరగరానోళ్ళు పల్లెల్లో సాట్లో పోసుకొని ఏరుకొని మంచిగా ఇట్లా బియ్యం నీళ్ళలో పోసుకొని మంచిగా పిసకాలి. ఒక 4-5 సార్లు కడిగితే సకినాలు మంచిగా తెల్లగా వస్తాయి. పిండి కూడా మంచిగా తెల్లగా ఉంటుంది. కడిగినాక అందులో ఏమన్నా ఇంకా సన్నపు ఉసుక ఉంటే కూడా ఇప్పటి వాళ్ళకు చెరగరాదు, మలవరాదు కాబట్టి ఇట్లా గిన్నెలో కొన్ని పోసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా గిన్నెలో ఇట్లా గాలించుకోవాలి. గాలిస్తే లాస్ట్కు సన్నపు ఉసుక ఏమైనా దొడ్డు ఉసుక ఉన్నా కానీ అటు వెనుకకు పట్టుకుంటుంది. ఎందుకంటే అట్లనే వస్తే మనం తింటామంటే పన్ను కింద ఉంటుంది కాబట్టి ఇట్లా చెయ్యాలి. వెనకటంటే మలిసేరు అవి ఇట్లా ఉసుక వచ్చేది, మీ పటోళ్ళకు చేరదు కాబట్టి ఇట్లనన్నా గాలించుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఉసుక లాస్ట్కు మీకు ఎట్లా ఉండదో చూపిస్తున్నా చూడు. లాస్ట్కు ఉసుక అట్లా తట్టుకుంటుంది. బియ్యం అన్నీ మెల్లమెల్లగా కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇట్లా గాలియాలి. లాస్ట్కి అట్లా ఉసుక వస్తుంది. అవి కడిగి గిన్నె పారపోసి మళ్ళీ కొన్ని పోసుకొని మళ్ళీ అట్లనే గాలించుకోవాలి. బియ్యం అన్నీ అయిపోయాక అట్లా వేసుకోవాలి. గాలిచ్చుడు అయిపోయాక ఒక 2-3 సార్లు కడిగి పారపోసి ఇట్లా రంధ్రాలు ఉండే గిన్నెలో చేయితోటి తీసుకుంటూ అందులో వేసుకోవాలి. మొత్తం దాంట్లో ఎన్ని పడితే గన్ని, అందులో అయిపోతే మళ్ళీ వేరే గిన్నెలు వేసుకోవచ్చు. మరి కొన్ని కాబట్టి చిన్న జల్లంలో వేసినట్లా వేసుకొని ఇట్లా కొంచెం అంకర పెట్టుకొని బకెట్లో పెట్టుకుంటే నీళ్ళు మొత్తం అడిసిపోతాయి. అడిసినాక మళ్ళీ పొడి గిన్నెలో మనం గిన్నెకాడికి పోతాం కాబట్టి పొడి సంచిలో పోసుకొని పోవాలి. ఓమ చెరుక్కోవాలి, నీళ్ళలో పోసి కడగద్దు, దాని ఘాటు పోతుంది. ఏమన్నా కట్టె పుల్లలు అవి ఉంటాయి కాబట్టి ఇట్లా సాట్లో పోసి చేరుకొని ఏమన్నా ఉసుక ఉంటే ప్లేట్లో పోసుకొని ఏరుకోవాలి. నల్ల పిల్లలు ఉంటాయి. ఇట్లా నువ్వులు కూడా మంచిగా చెరుక్కోవాలి. ఏమన్నా సన్నపి తాపలు ఎన్నో దుమ్ము అది ఉంటే పోతుంది. అవి కూడా కడిగేసుకోవాలి. ఏం ఉసుక లేదని అట్లనే పోసుకోవద్దు. ఉసుక లేకుండా కడిగేసుకుంటే దుమ్ము లాంటిది పోతుంది. అవి నువ్వులు సన్న ఉంటాయి కాబట్టి ఆ జల్లెన్లో కారిపోతాయి. అందుకే అదే జల్లెన్లో ఇట్లా కాటన్ గుడ్డ వేసుకొని ఒక 2 సార్లు మంచిగా కడుక్కొని అందులో పోసుకోవాలి. ఆ జల్లట్లకి వెళ్ళి కారకుండా ఉండాలంటే కాటన్ గుడ్డ వేసుకోవాలి. కాటన్ దానిపై సిల్క్ అయినా పర్వాలేదు. అట్లా పట్టుకొని బట్ట కొంచెం దగ్గరికి ముడేసుకొని దాన్ని నీళ్ళు అడిసారాక పక్కకు పెట్టుకోవాలి. పిండి గిన్నె పట్టించుకొచ్చుకున్నాక మంచిగా మెత్తగా పట్టించుకోవాలి. దొడ్డు పడితే సకినాలు రావు. పిండి కొన్ని అయితే అదే గమేరలో పోసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పట్టించుకుంటాం కాబట్టి ఇట్లా మనం సకినాలు చేసుకునే చెద్దార్లను బట్టలను వేసుకొని చీరలలో అట్లా వేస్తే పిండి కారుతుంది. దొడ్డు చెద్దరు అయితే ఇట్లా కారేది. ఇట్లా మంచిగా పోసుకొని ఎడల్పి ముద్దలు లేకుండా అనుకొని నువ్వులు, ఓమ మాత్రం గాలి వద్దు, ఎందుకంటే అది కడిగితే ఘాటు పోతుందని గాలి వేయరు ఎక్కువ మటుకు. ఇట్లా నువ్వులు, ఓమ, ఉప్పు అన్నీ వేసి ఇంట్లో పోసుకోవాలి. 5 కిలోల బియ్యానికి 1 కిలో నువ్వులు పోసుకోవాలి. ఇంకా కావాలనుకున్న వాళ్ళు కూడా కొన్ని ఎక్కువ పోసుకోవచ్చు. కాకపోతే బాగా ఎక్కువ ఉంటే కొంచెం సకినాలు దొడ్డుగా వస్తాయి. కొంచెం మనం పోసుకుంటే మనం పోసుకున్నట్టు వస్తాయి సకినాలు. అన్నీ మంచిగా కలుపుకున్నాక ఇట్లా చిన్న తట్టలను గమనంలో పోసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటా దాన్ని కలుపుకోవాలి. ఇట్లా చెద్దలా పోసుకొని మొత్తం నువ్వులు, ఉప్పు, ఓమ మంచిగా కలిసేటట్లు మంచిగా కింది మీద అనుకోవాలి. బాగాసేపు అనుకున్నాక కొంచెము మన గమాలలో లేకుంటే చిన్న గిన్నెలలో కొంచెం ఎత్తుకుంటా కొన్ని నీళ్ళు పోసుకొని మొదలే కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువసేపు నానితే సకినాలు పోసేటప్పుడు మంచిగా వస్తుంది. పిండి మంచిగా సాగుతూ ఉంటుంది. ఏ ముద్ద ఆ ముద్ద అన్నట్టుగా కొంచెం కలుపుకొని అంతా ఒక్క దాంట్లో వేసుకొని మనం పోసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం తీసుకుంటా నీళ్ళ పదన పెట్టుకొని దాన్ని వేసుకుంటా మంచిగా పోసుకోవస్తుంది. కానీ అంతా ఒకసారి గమాలో వస్తే మనకు పిసకడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం కలుపుకొని అంతా ఒక గమాలో వేసుకోవాలి. లాస్ట్ అది ఉల్లారకుండా మంచిగా దాని మీద ఒకటి గుడ్డ కప్పుకోవాలి. ఏమన్నా ఈగలు దోమలు వెళ్తే మళ్ళీ గాలి కూడా అంతా ఎండినట్టు అవుతుంది. ఎంత గట్టిగా పిసికినా ఏం కాదు. మళ్ళీ మనం పిసుకునేటప్పుడు నీళ్ళ పదన పెట్టుకొని కొంతమంది గట్టిగా విసుకుంటూ కొంచెం నార్మల్గా విసుకొని కొంచెం పట్టుకొని పోసుకోవాలి. సకినాలు ముద్ద మంచిగా విసుకున్నాక చెద్దని మళ్ళీ దులిపేసుకోవాలి. దానికి అంత పిండి ఉంటుంది. దులుపుకొని చిన్నగా అదే పిండి చిన్నగా గౌరమ్మని పెట్టుకొని 4 సుట్లు 5 సుట్లు మనకు నచ్చినన్ని సుట్లు చుట్టుకొని బొట్లు దానికి పెట్టి మనం కూడా పెట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళకు కూడా పెట్టాలి. ఇట్లా కొంచెం తీసుకొని మెత్తగా వేసుకోవాలి మనకు తగినట్టు. అవి సకినాలు అన్నీ లాస్ట్ కలిసినాక గౌరమ్మని తీసుకొని దాన్ని బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఎన్ని రోజులైనా దానిలోనే ఉంటుంది. అందులోనే మనం చేతులు దాన్ని చేద విడిపోతుంది, కానీ దాన్ని మాత్రం కాలవద్దు. ఎన్ని రోజులైనా దాన్ని బియ్యంలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక గౌరమ్మని పెట్టినాకనే దాని చుట్టూ నచ్చినన్ని సుట్లు పోసుకున్నాకనే మిగతా సకినాలు పోస్తారు.
గౌరమ్మను పెట్టింది వేరే సకినం పోయొద్దు పక్కకు. ఇది పోసుకొని అయిపోయినాకనే మళ్ళీ వేరే సకినం మొదలుపెట్టి పోసుకోవాలి దాని చుట్టూ. ఫస్ట్ మనం చెద్దరు వరుసుకున్న దాంట్లోనే గౌరమ్మను పెట్టుకొని పోసుకోవాలి. ఇది ఒకటి నిండినాక మళ్ళీ వేరే చెద్దరు కూడా వేసుకుంటాం కాబట్టి దాంట్లో కూడా గౌరమ్మను పెట్టుకుంటా అని అనుకోవద్దు, దాంట్లో పెట్టుకోవద్దు. ఎన్ని చెద్దర్లు అయినా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ చెద్దర్లనే గౌరమ్మను పెట్టుకోవాలి. అయిపోయాక దాన్ని లాస్ట్ రాక ఉంచాలి. ఆ సకినాలన్నీ అయిపోయినాక అన్ని చెద్దర్లన్నీ కాల్చినాకనే దాన్ని తీసి పక్కకు పెట్టుకొని బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ సకినాలు తింటే వేడవుతుంది, నువ్వులు వేడి అని అనుకున్న వాళ్ళు అలా కొంచెం తక్కువ పోసుకొని పోసుకోవచ్చు. ఎలా అంటే హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు 5 కిలోలకు కిలో పోసుకోండి. కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 5 కిలోలకు కిలో పోసుకోక 3/4 కిలోలు అట్లా పోసుకోండి. ఇట్లా దాని చుట్టూ మంచి 5 చుట్లు ఎన్నో నచ్చినన్ని చుట్లు వేసుకొని దానికి బొట్టు, పసుపు, కుంకుమ పెట్టి మనం కూడా పెట్టుకొని మనం పోసే టైంకి ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా బొట్టు పెట్టి వాళ్ళ మిగతా సకినాలు మనం పోసుకోవాలి. ఒక చెద్దరిని మొత్తం నిండినాకనే అవి కొంచెం లైట్గా ఎండాలంటే బాగా కూడా ఎండిపోవద్దు. అవి బాగా ఎండితే కూడా ఇట్లా పేలిపోయినట్టు వస్తాయి, సకినం కాలుతుంది కానీ పిండి పిండి వస్తుంది. ఒక చెద్దరు నిండినాక పొయ్యి అంటి పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటాయి, గ్యాస్ మీద అంత మంచిగా ఉండే టేస్టు. ఆ కట్టెల పొయ్యి కూడా పెట్టుకునేటప్పుడు కట్టెలు మంచి దగ్గర, పొయ్యి, నూనె, గారెల పుల్లలు, ముక్కుడు అన్నీ మంచిగా దగ్గర పెట్టుకోవాలి. ఒకటి పొయ్యి మీద వేసి ఆడికిడికి మనం తిరగాలంటే మనకు అన్ని వేసి అటు ఇటు పోతే అవి మాడిపోతూ ఉంటాయి, నూనె వేడి బాగా ఎక్కుతుంది. అన్నీ మంచిగా దగ్గర పెట్టుకున్నాకనే అందులో సకినాలు వేసుకోవాలి. ఈ సకినాలు ఒక సంక్రాంతిగా వేసుకుంటారు, వేరే పండుగలకు ఎప్పుడు చేసుకోరు. సారీ ఫంక్షను, పెళ్ళికి, శ్రీమంతానికి చేసుకుంటారు. సకినాలు మాత్రం సంక్రాంతికి చేసుకుంటేనే మంచిగా వస్తాయి. ఎప్పుడు చేసుకున్నా ఇంత టేస్ట్ రావు. అవి లేదు తక్కువ ఉన్న కానీ దీని టేస్టే వేరుంటుంది. వీడియో ఎందుకు పెడుతుందంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళకు ఆడపిల్లలకు సారే వస్తారు కాబట్టి ఉపయోగపడుతుందని పెడుతున్నాం మీ అందరికీ. 5 కిలోల పిండి ఒక 3-4 అయితే ఒక అరగంటలో ఓసుడు అయిపోతుంది. ఒక చెద్దరి నిండినాక ఇంకొక చెద్దరి పక్కకు వరుసుకొని పోసుకోవాలి. ఒక చెద్దరి నిండాక మాత్రం పొయ్యి మంచిగా అంటు పెట్టుకొని పోసుకుంటే అవి మంచిగా వస్తాయి. మొత్తం పోసుడంతా అయిపోయాక మనం పొయ్యి అంటు పెట్టుకోవాలనుకుంటే అవి పోసిన పిండి సకినాలన్నీ వేస్ట్ అయిపోతాయి, అసలే మంచిగా ఉండేవి. ఫస్ట్ పోసిన సకినాలే మనం ఫస్ట్ కాల్చుకోవాలి. మన ఇంటికి 2-3 వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్క సైడే పోస్తారు. వాళ్ళందరూ పోసినవన్నీ అయిపోయాక అవి మనం గుర్తు పెట్టుకొని మొదగాలు కాల్చుకోవాలి. అందరూ అటు ఇటు కూర్చొని పోతారు కాబట్టి అవి వెంటనే కాలిస్తే తీసిన రావు, అవి కాల్చిన కాలేవి మెత్తగా ఉంటాయి, నూనె పట్టుకుంటుంది వీటికి. ఫస్ట్ ఏవైతే పోతారో మనం గుర్తు పెట్టుకొని అవే కాల్చుకోవాలి. ఒక చెద్దరు నిండింది, ఇప్పుడు పొయ్యి అంటు పెడతా. ఇవి బయట గాలికి కూడా పోసుకోవద్దు, బాగా గాలి ఉంటే అంత పేలిపోయినట్టు మంచిగా రావు సకినాలు. కొంచెం వెలుతురు ఉన్న కాడ పోసుకోవచ్చు కానీ తొందరగా తీయాలి వీటిని బయట పోసుకుంటే. ఈ ప్లేట్లు ఇట్లా సాపు ఉన్న మూత తీసుకొని దాంతో తీస్తే మంచిగా వస్తాయి. ఇట్లా కట్లు ఉన్న దాంతో తీస్తే రావు. ఇట్లా ప్లేటు నున్నగా ఉండాలి. అట్లా మన దగ్గర లేకుంటే ఏదన్నా బండ పట్టు, ఏదైనా ఇనుపది ఆడబట్టు దాన్ని నున్నగా వేసుకోవాలి. ఇట్లా కట్లు ఉండకుంటుంటేనే సకినాలు తీస్తే వస్తాయి. ఇట్లా 2 ప్లేట్ల మీద సకినం వచ్చేటట్టుగానే పెట్టుకుంటేనే మంచిగా వస్తాయి. దాన్ని కొంచెం అంకరైనా కానీ అది విరిగిపోతుంది. అది మనం దాంట్లో నూనెలు వేస్తే కాబట్టి ముక్కలు అయిపోతుంది. ఇట్లా సమానంగా చిన్న ఐటి మీద చిన్నవి పెట్టాలి, పెద్ద ఐటి మీద పెద్దవి పెట్టాలి. అట్లా వేసుకునేటప్పుడు కూడా నూనెలో మంచిగా వేసుకోవాలి. ఇట్లా బయట పొయ్యి అంటు పెట్టిన ఆ 2 ప్లేట్లలో తీసుకొని దగ్గర పెట్టుకొని నూనె మంచిగా వేడి అయినాక వేసుకోవాలి. నూనె గారకుండా కూడా కింద ఒకటి గిన్నె పెట్టుకోవాలి. ప్లేట్ల మీద బాగా సకినాలు ఎత్తు పెట్టుకుంటే మనం వేసేటప్పుడు బయటికి నూనె జిల్లుతుంది, ఇరుగుడు కూడా ఇరుగుతాయి. కొన్ని పెట్టుకోవాలి, ఎత్తు తక్కువ ఉంటుంది కాబట్టి వేసేటప్పుడు మంచిగా ఉంటుంది. నూనెలు వేసినాక ఒక 2-3 నిమిషాలు అయినాక కాలినాక అవి అప్పాల పుల్లతోటి ఒక్కొక్కటి విడ తీసుకుంటే వేయాలి. అవి ఒక్కొక్కసారి మనం ఎంతసేపు అయినా ఒక్కొక్కసారి అతుకుతుంది, ఒకటి మీద ఒకటి పెడతాం కాబట్టి కొద్దిసేపు అయినాక అది ఒక్కొక్కటి విడ తీసుకుంటే మంచిగా కాలుతుంది. అట్లనే ఉంటే అవి అతికినట్టుండి అప్పకప్ప సరిగ్గా కాలేయి. కొంచెం కాలినాక అవి విడ తీసుకొని మనం కింది మీద వేసుకోవాలి ఒకసారి ఉల్టా. ఇట్లా రెడ్ కలర్ వచ్చినాక మనం అప్పాల పుల్లతోటి ఇట్లా తొడిగించుకొని నూనె అడిసే జల్లెట్లో ఇట్లా పెట్టుకోవాలి. ఏమైనా ఇరిగిన ముక్కలు ఉంటే జల్లిగండతోటి తీసుకోవాలి. అవి అందులోనే వదిలేస్తూ ఉంటే అవి మాడిపోయి నల్లగా అవుతూ ఉంటాయి. ఈ సకినాలన్నీ కాలినాక మనం మిగితే అప్పాలు కూడా ఇంట్లోనే కాల్చుకోవచ్చు. కాల్చుకున్నాక కూడా ఏమైనా మిగిలితే కూడా మనం ఇంట్లో వంటలకు వాడుకోవచ్చు. ఒక మటన్ చికెన్లకు వాడుకోకుండా అయిపోతే కొంచెం టేస్ట్ వేరే ఉంటుందని వేసుకోవద్దు. ఈ నూనె కూరగాయలకు వాడుకోవచ్చు. ఈ సకినాలు కానీ ఏవైనా మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు వేడి డబ్బాలలో పెట్టి మూత పెట్టద్దు, చల్లారినాకనే పెట్టుకోవాలి. బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.